హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదేంటి అంటే కారం అన్నం నువ్వుల రైస్ అనమాట. వెల్లుల్లి నువ్వుల రైస్. ఇది చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ముందుగా ఏం చేయాలంటే మనకి రైస్ ఉంటుంది కదా, అన్నం చేసుకున్న రైస్ తీసుకొని ఫస్ట్ అందులో పుట్నాల పొడి చాలామందికి తెలుసు. నేనైతే కారం పుట్నాల పొడి వేసాను. మనము అప్పటికప్పుడు మిక్సీకి పట్టి కూడా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ రైస్లో ఏం చేయాలంటే పుట్నాల పొడి, ఉప్పు, కారం ముందుగా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని దానికి పోపు పెట్టుకోవాలన్నమాట. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత, వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి వెల్లుల్లి బాగా ఫ్రై కావాలండి. అదేంటంటే మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకున్న తర్వాత అది వెల్లుల్లి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకుంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట. బాగా కలర్ చేంజ్ చేయాలి. మనం సిమ్లో పెట్టుకుంటే మొత్తం బాగా వేగిపోతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాత్రమే రెడ్ అవుతుందండి, లోపల వేగదనమాట. అందుకే సిమ్లో పెట్టుకొని బాగా కలర్ చేంజ్ చేయాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అందులో కొద్దిగా పసుపు యాడ్ చేయాలన్నమాట. కొద్దిగా పసుపు మన ఇష్టం అండి. ఇందులో పల్లీలు, కాజు అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కలపాలి. కలిపిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలంటే మనం నువ్వులు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నువ్వులు వేయాలండి. నువ్వులు వేసిన తర్వాత సిమ్లోనే మనము పెట్టేసేసి కలపాలన్నమాట. నువ్వులు వేసిన తర్వాత బాగా నువ్వులు ఎక్కువసేపు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 1 మినిట్ అలా వేయిస్తే చాలన్నమాట. నువ్వులు త్వరగానే వేగిపోతాయి అన్నమాట. నువ్వులన్నీ కొద్దిగా అన్నీ వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనము కలిపి పెట్టుకున్నాం కదండి, కారము, పప్పుల పొడి అన్నీ వేసి రైస్ కలిపి ముందుగానే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ పక్కన పెట్టుకున్న రైస్ ఇందులో పోపు పెట్టిన దాంట్లో కలిపేయాలన్నమాట. కలిపిన తర్వాత చాలా బాగుంటుందండి. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇది ఒక్కసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుందండి. ఏమీ లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. సబ్స్క్రైబ్.